హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ నేను సింపుల్గా చేసుకునే టొమాటో చట్నీ రెసిపీని అయితే చూపిస్తున్నాము. ఇక్కడ దీన్ని టొమాటో చట్నీ అంటాము. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన టొమాటో నిల్వ పచ్చడికి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను దీనిని స్వీట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా పిల్లలకైతే యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీనిని ఎవరైనా సరే డిజర్ట్లో కూడా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో దీనిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా పెరుగన్నంతో కానీ చిన్నపిల్లలకి ఇడ్లీ దోశ వాటిలతో కానీ కూడా చక్కగా దీంతో కాంబినేషన్గా ఇస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1 కేజీ బాగా పండిన టొమాటోల్ని తీసుకుని వాటిని బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి ఆన్ చేసుకొని అందులో ఏదైనా మన తాలింపుకు వేసుకునే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవ నూనె అయితే వేసుకున్నాను. దానిని వేసి 5 రకాల పోపు దినుసులు ఇక్కడ మిక్స్డ్గా దొరుకుతుంది ప్యాకెట్, నేను వాటిని వేసుకున్నాను. లేదంటే ఆవాలు, జీలకర్ర, సోంపు, నల్లజీర, కొంచెం అన్ని మెంతులు, ఈ 5 రకాలు మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత వాటిని వేసి ఒక 2-3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసి అందులో వేసి అవి కొంచెం బాగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి కొంచెం సరిపడా ఉప్పును వేసి మూత పెట్టి అలా మగ్గించుకోవాలి. అప్పుడు ఆ టొమాటో ముక్కలు అనేవి చాలా బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఈ టొమాటో ముక్కలు మగ్గేలోగా మనం ఇప్పుడు నేనైతే ఇక్కడ 200 గ్రాముల చొప్పున తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అన్ని కాజు, అలాగే కిస్మిస్, వాటితో పాటు ఖర్జూరాలు చూసారు కదా, వాటిని మధ్యలో ఉన్న సీడ్ తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే మనకి మామిడి తాండ్ర ఉంటుంది కదా, దానిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా నేను దీంట్లో పంచదారని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లాన్ని, చిన్నపిల్లలకు కదా కొంచెం బెల్లం వేసుకుంటే మంచిదని చెప్పి నేను బెల్లం వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 1 కప్పు బెల్లం. వీటిని చూసారా, టమాటీలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే బెల్లం కరిగేసి కొంచెం అది ఒక పాకం టైప్లో వస్తుంది అన్నమాట. దీనికి మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ టొమాటోలో ఉండే వాటర్తోనే బెల్లం కరిగిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా కాజు, కిస్మిస్, అలాగే కట్ చేసుకున్న ఖర్జూరాలు, మామిడి తాండ్ర ముక్కలు, వీటన్నింటినీ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ వీటిని కూడా బాగా కొంచెం కుక్ అయ్యేసి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది కదా, అందుకోసమని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడాను మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. లేదంటే మనకి అంటే వాటర్ ఏమి యాడ్ చేయం కనుక అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. దగ్గరే ఉండి దీనిని ఇలా చేసుకుంటే చూసారా, 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాక మనకి ఆ కన్సిస్టెన్సీలోన చేంజ్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. చూసారా, ఈ విధంగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతని పెట్టకుండా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నార్మల్గా చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత ఇది ఇంకొంచెం చిక్కగా అవుతుంది అనమాట. అంతవరకు వెయిట్ చేసి ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించిన టైంలో, లేదంటే పిల్లలకి మార్నింగ్ స్కూల్కి పెట్టడానికి, అలాగే మధ్యాహ్నం టైము భోజనం చేసిన తర్వాత డిజర్ట్లా తినడానికి, మనకి ఏ టైంలో నచ్చితే ఆ టైంలో హ్యాపీగా తీసుకొని తినొచ్చు. కావాలనుకుంటే దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది.